హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మీరు స్టార్టింగ్లో చూశారు కదా. సో ఆ చెకప్ కోసం నేను ఇక్కడ ఆడుగుడిలో ఉన్న ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్కి వచ్చాను. సో ఇక్కడ చూస్తే చాలా వెహికల్స్ ఉన్నింది. సో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. నేను యాజ్ ఆఫ్ ఒక్కొక్క పాయింట్ స్టార్టింగ్లో మీకు మెన్షన్ చేశాను కదా. ఆ చెకప్ కోసంసే నేను ఇక్కడికి వచ్చాను. సో తన పేరు సయ్యద్, తనే నాకు ఇక్కడ అసిస్ట్ చేసింది. యాక్చువల్గా లేట్ అవుతుంది అన్నారు. పాపం సేమ్ డేనే నాకు డెలివరీ ఇచ్చేసారు. కొంచెం నాకు ఇట్లా రిక్వైర్మెంట్ ఉంది, సో రైట్కి వెళ్తున్నా అనేసి. సో థ్యాంక్స్ సో మచ్ ఫర్ సయ్యద్ బ్రో. అండ్ ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే రేర్ది లాస్ట్ టైం మాస్టర్ సిలిండర్ ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనము కొంచెము అది చేంజ్ చేసిన తర్వాత సర్వీసే చేయలేదు. సో ఒకసారి సర్వీస్ మొత్తం ఫ్లూయిడ్ అంతా లీక్ చేయించేసి కొత్త ఆయిల్ వేసి పంప్ చేయించాను. సో సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ రేర్ క్యాలిపర్లో కూడా కొన్ని బ్రేక్ది ఇష్యూ ఉన్నింది. సో అది కూడా చెప్పాను. ఫ్రంట్ క్యాలిపర్లో వచ్చేసి నేను ఒకసారి చాలాసార్లు న్యూట్రల్లో వదిలినప్పుడు ఘాట్ సెక్షన్స్లో కొంచెం కరకు ఎక్కువ సౌండ్ వస్తుంది. ఏమనేసి నాకు అర్థమే కాలే. ఏమన్నా డస్ట్ వెళ్ళి ఏమన్నా ప్రాబ్లం అయిందా, లేకపోతే బ్రేక్ ప్యాడ్స్ కొత్తగానే ఉన్నాయి కదా. సో లేటర్ ఆన్ బ్రేక్ ప్యాడ్స్ అంతా చెక్ చేశాను. కాకపోతే ఇక్కడ బ్రేక్ ప్యాడ్స్ ఏమైంది, రైట్లో ఉన్న బ్రేక్ ప్యాడ్ ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది, లెఫ్ట్లో ఉన్న బ్రేక్ ప్యాడ్ ఏమో కొంచెం బాగుంది. ఎందుకురా అంటే లోపల ఉన్న పిస్టన్స్ ఏమైపోయినాయి, జామ్ అయిపోతుంది. ఎందుకంటే రబ్బర్స్ ఉన్నాయి కదా, ఆ రబ్బరు ఏమైపోయింది, పిస్టన్స్ పైన ఎక్కువ ప్రెషర్ తీసుకొని పట్టుకునేస్తుంది. సో అది ఫ్రీగా రిలీజ్ కాలేకపోతుంది. అదొకటి. రెండోది ఏరా అంటే ఆ పిస్టన్స్ ఏమైపోయింది, కొంచెం జామ్ అవ్వడం వల్ల డిస్క్ బ్రేక్ పైన కొంచెం మార్క్ ఎక్కువ పడిపోయింది. సో దానికి ఏం కాకూడదని ఎక్కువ బ్రేక్ ప్యాడ్ అనేది కొంచెం డ్యామేజ్ అయిపోయింది. లక్కీగా నాకు ఆ సైడ్ సేఫ్ అయింది. ఇదే మేజర్ క్యాలిపర్ కిట్ అనేసి 900 రూపీస్ అవుతుంది. వీళ్ళ దగ్గర స్టాక్ లేదన్నారు. సో నేను జేసీ రోడ్ నుంచి తెప్పించి, ఎందుకంటే ఇది మేజర్ ఇష్యూ కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో తెప్పించిన వెంటనే చేంజ్ చేసి ఇచ్చేసారు. ఇక్కడ చూడండి, మార్క్స్ చూడండి. సో ఆ మార్క్స్ ఉండడం వల్ల కంప్లీట్గా స్పాయిల్ అయిపోయింది ఇది. అండ్ అక్కడ పైన ఒక రబ్బర్ లాగా ఉంది చూడండి, అది కూడా మొత్తము చేంజ్ చేసేసారు. ఎందుకంటే పాతది అంతా స్టక్అప్ అయిపోయి చూడండి ఎట్లుంది మార్కు. సో చాలా బాగా ఇతను సర్వీస్ చేశారు. ఇక్కడ చూడండి పాతది ఎలా అయిపోయింది, సైడ్లో అంతా మార్క్స్ పడిపోయింది చూడండి. ఆ మార్క్స్ ఉండడం వల్లనే అది కంప్లీట్గా ఇలా అయిపోయింది. దీని లోపల బ్లాక్ రింగ్స్ ఉంది కదా. సో ఇలా ఉన్నదాన్ని తను ఎలా సర్వీస్ చేసి ఎలా క్లీన్ చేశాడంటే, థ్యాంక్స్ టు ఏఓఎం టీము ఎంత బాగా క్లీన్ చేసి కొత్తది ఆ మేజర్ కిట్ అంతా వేశారు. ఇక్కడ లెఫ్ట్లో ఉన్నది పాతది, రైట్లో ఉన్నది కొత్తది. సో ఇలాంటి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఫస్ట్ హెసిస్టేట్ చేయకుండా ఇలా క్లీన్ చేయించుకొని చేంజ్ చేసేయండి. అండ్ కొత్తగా బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేసేసేయండి మీరు పిస్టన్స్ చేంజ్ చేస్తే. సో ఇలా చేసిన వెంటనే మీకు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. రైట్లో ఉన్న మాస్టర్ సిలిండరు మీరు చూడొచ్చు, కంప్లీట్గా ఆయిల్ అంతే అంత ఉంది, జస్ట్ కొంచెం కూడా లేదు, ఫుల్ డ్రైన్ అవుట్. ఎందుకంటే నాకు స్క్రూ ఆ పైన ఉన్నది స్టెప్స్ స్లిప్ అవ్వడం వల్ల నాకు చేంజ్ చేసేకే కాలేదు. సో దీన్ని కూడా బాగా క్లీన్ చేసాడు తను, ఫ్లూయిడ్ వేసాడు. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే సర్వీస్కి ఇస్తారో రిలేస్ కూడా కొంచెం చెక్ చేసుకొని సర్వీస్ చేయించండి, చాలా మంచిది. అండ్ నాకు ఎయిర్ ఫిల్టర్ కూడా చాలా బాగా క్లీన్ చేసి ఇచ్చారు. రేర్ క్యాలిపర్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏమైంది, ఈ స్క్రీన్లో కనబడుతున్న రబ్బర్ ఉంది కదా, ఆ చిన్నది చూడండి ఎంత గ్యాప్ వదిలేసింది. ఆ పొడుగా సిపాయి లాగా ఉంది, అది వచ్చేసి కార్నర్లో మొత్తము ఓవర్నట్ అయిపోయి చినిగిపోయింది అది. సో దానివల్ల నాకు బ్రేకింగ్ ఇష్యూస్ ఎక్కువ అయిపోయింది. సో ఆ రబ్బర్ చిన్న కిట్ కూడా తెచ్చి మొత్తం దానికి వైట్ గ్రీస్ అంతా అప్లై చేసి సో చేంజ్ చేసి ఇచ్చారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్. కొంచెం ప్రైస్ ఎక్స్ట్రా అయినా కానీ వర్క్ మట్టుకు అప్ టు మార్క్ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ జోయబ్ బాయ్, మీరు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు నాకు. కొన్ని మనం డిస్కషన్ చేసిన వల్ల నాకు చాలా హెల్ప్ అయింది, మీ ఎక్స్పీరియన్స్ కూడా. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్ ఫర్ యువర్ మైల్ స్టోన్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటాను ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా ఎందుకు చూడమంటున్నానంటే మీకు తెలుస్తుంది నేనేం చేశానో ఏమి అనేసి.
సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా పేరు హరి. నేను వీకెండ్లో మోటో వ్లాగింగ్, ఎక్స్ప్లోరింగ్, ట్రావెలింగ్ చేస్తుంటా. ఇలాంటి మంచి మంచి బైకింగ్ కంటెంట్స్ అండ్ పిల్గ్రిమేజ్ ప్లేసెస్ కూడా వెళ్తూ ఉంటాను. సో మన ఛానల్లో 1 గంట ఉంటుంది, అలానే టంగ్ అంతా కొట్టేయండి, నోటిఫికేషన్ బెల్ మీకు వచ్చేస్తుంది. సో చిన్న రైడ్ అయినా పెద్ద రైడ్ అయినా కానీ మీరు హెల్మెట్ లేకుండా రైడ్ చేయకండి. సో సేఫ్గా ఉండండి. నేను మీ హరిన్, సైనింగ్ ఆఫ్. బాయ్.